శ్రీ గురుభ్యో నమః. పూర్వంలో హరిమేధసుడు సుమేధసుడు అనే ఇద్దరు బ్రాహ్మణులు కాశ్మీర దేశంలో నడుచుకుంటూ వెళ్తుండగా ఒక తులసి వృక్షం కనిపించింది. సుమేధసుడు ఆ తులసి వృక్షానికి ప్రదక్షిణ చేశాడు. హరిమేధసుడు సుమేధసుడిని తులసి వృక్షానికి ఎందుకు ప్రదక్షిణ చేయాలని అడగగా అప్పుడు సుమేధసుడు తులసి జన్మ వృత్తాంతం ఇలా చెప్పాడు. పూర్వంలో దూర్వాస మహర్షి శాపం వలన ఇంద్రాది దేవతలు తమ శ్రేయస్సును కోల్పోయారు. అప్పుడు దేవతలందరూ క్షీరసాగర మథనం చేయగా అందులో ఐరావతం, కల్పవృక్షం ఇత్యాదులన్నీ వచ్చాయి. అదే సమయంలో తస్మిన్ పీయూష కలశ ఆనందా స్రోదబిందవః యపతం తులసీ సద్య సమజాయత మండల. అందులో నుంచే అమృత కలశం చేత పట్టి శ్రీహరి స్వరూపుడైన ధన్వంతరి ఉద్భవించారు. ధన్వంతరి యొక్క ఆనంద భాష్పాలు అమృత కలశంలో పడగా ఆ కలశంలో తులసి మరియు లక్ష్మీదేవిలు ఉద్భవించారు. దేవాది దేవతలు లక్ష్మీదేవిని విష్ణువుకి సమర్పించి ఆ తులసి దళాలను కూడా విష్ణువుకి సమర్పించే వరకు తమ పూర్వ శ్రేయస్సును పొందారు. కాబట్టి కార్తీకంలో విష్ణుమూర్తి స్వరూపాలకు తులసి దళాలతో అర్చన చేయడం ఎంతో ఉత్తమము.